కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజు బిడ్డలకు అన్యాయం చేస్తుందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మండిపడ్డారు. ముదిరాజ్ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ ముదిరాజ్ చైతన్య వేదిక తలపెట్టిన గాంధీ భవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తున్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ముదిరాజులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. రేవంత్ రెడ్డి ముదిరాజుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. తక్షణమే ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని, లేని పక్షంలో మే 15న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ల ముదిరాజుల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో బీసీ డి నుండి ఏలోకి మారడము. మరి గతంలో జీవో 15/2009 జీవో ఇచ్చారు కాబట్టి ఆ జీవోను ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి ముదిరాజులను బీసీ ఏలోకి మారుస్తా, నన్ను గెలిపిరి అని ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇలా ముదిరాజులందరూ ఏకదాటి పైన నిన్ను నమ్మి నీకు ఓటేసి నిన్ను గెలిపించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా నేటి వరకు ముదిరాజుల డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడంలో కనీసమైనా కూడా నువ్వు మాట్లాడే పరిస్థితిలో లేవు. ఈనాడు ముదిరాలను పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేవు ఈనాడు. మరి మా మత్స్యకారులను పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేవు ఈనాడు. ఎందుకు అనంటే నీవు గెలిచినవు, గద్దెనెక్కినవు, ముఖ్యమంత్రి అయినవు, అన్ని అయినవు, నీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇచ్చినటువంటి హామీలు, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాన్ని కూడా నువ్వు మర్చిపోయి ఇవాళ మమ్ములను మరి చిన్నగా చూస్తూ మా డిమాండ్ నెరవేర్చకుండా మాకు రావాల్సినటువంటి పథకాలు రాకుండా ఇవాళ నువ్వు అడ్డుపడుతూ ఇవ్వకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం.